లైవ్ షోకి తిరిగి స్వాగతం. ఏపీలో 99 ఏళ్ల భూములు, ప్రభుత్వ భూములు 99 ఏళ్ల పాటు లీజుకి ఇవ్వాలన్న ఏపీ ప్రభుత్వ ప్రతిపాదన తిరస్కరించాలని గవర్నర్కు ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి లేఖ రాశారు. ఆయన వాదంతో ఏకీపిస్తారా అంటే 37% మంది అవునని, 63% మంది కాదన్నారు. ఇక అతిథుల పరిచయం శ్రీ దేవి ప్రసాద్ గారు, టీఆర్ఎస్ సీనియర్ నేత, టీఎన్జీఓల ప్రముఖ నేత, టీఎన్జీఓ సంఘం అధ్యక్షులుగా కూడా గతంలో పనిచేసినటువంటి ప్రముఖులు. శ్రీ విష్ణువర్ధన్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ ఏపీ హోంమోర్చా అధ్యక్షులు. శ్రీ ఉమేష్ రావు గారు, కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, ఆ పార్టీ సీనియర్ నేత. డాక్టర్ నాగేశ్వర్ గారు, ప్రముఖ విద్యావేత్త, అలాగే హన్స్ ఇండియా ప్రధాన సంపాదకులు, శాసన మండలి మాజీ సభ్యులు, వారు కూడా మనతో చర్చలో పాల్గొంటారు. ఇక యాగఫలం, యాగ సెంటిమెంట్ అంటూ చర్చలు మొదలయ్యాయి. యాగం దగ్గర పూర్తయ్యే రోజు ఇక 2 రోజుల్లో పూర్తి కాబోతున్న తరుణంలో మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇష్టారాజ్యంగా ఓట్లు కొంటున్నారనేటువంటి విమర్శలు, ప్రతి విమర్శలు సాగుతూ ఉన్నాయి. కోట్లు ఖర్చు, లక్షలు ఖర్చు పెడుతున్నారు. మరి యాగం చేసే టీఆర్ఎస్ ఇలా చేయవచ్చా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇది పాపం కాదా అని రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. మరి ఈ పాప పుణ్యాలు అదే సమయంలో యాగానికి లక్షల సంఖ్యలో భక్తజనం తరలి రావటం, అందులో మహిళల సెంటిమెంట్ చాలా బ్రహ్మాండంగా కేసీఆర్ పట్ల విపరీతమైనటువంటి క్రేజ్ పెంచింది, అభిమానాన్ని పెంచిందంటూ విశ్లేషణలు వస్తున్నాయి. ఈ టీడీపీ కాంగ్రెస్లు కక్కలేక మింగలేక ఇబ్బంది పడుతున్నాయంటున్నారు. నిజంగానే ఉమేష్ రావు గారు ఎట్లా బాధపడుతున్నారో కనుక్కుందాం. ఉమేష్ గారు చెప్పండి, కక్కలేక మింగలేక ఇబ్బంది పడుతున్నారా? యాగ ఫలం ఎలా ఉంది? ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరి మీ కోమటిరెడ్డి గారు ఏమో రాజీనామా చేస్తారని సవాల్ విసురుతున్నారు. యాగ ఫలం, ఎమ్మెల్సీ ఎన్నికలు, ఈ రెంటిని ముడిపెడుతూ మాట్లాడారు. ఇప్పుడు ఆయన వ్యక్తిగతంగా చేసుకునే యాగంతో మాకేం పెద్ద ఆసక్తి లేదు కాంగ్రెస్ పార్టీకి. జనరల్గా ఇటువంటి పెద్ద యాగాలు కొన్ని ధార్మిక సంస్థలు అటువంటి వాళ్ళు చేస్తారు. ఆయన ఎందుకు ముఖ్యమంత్రి హోదాలో కూడా వ్యక్తిగతంగా చేస్తున్నా అన్నాడు. ఓకే, ఆయన సంకల్పం ఏందో మాకు తెలియదు. ఆయన ఎందుకోసం యాగం చేస్తున్నాడు? పీఠాధిపతులు అయితే ఆయన ప్రజల కోసం చేస్తాండి యాగం అన్నాడు. ఆయన కూడా చెప్పారు విశ్వశాంతి కోసం, చెప్పచ్చు. విశ్వశాంతి కోసం, ప్రజల కోసం, దేశ ప్రజల కోసం 60-70 కోట్లు పెట్టి యాగం చేయాల్సి, 60-70 కోట్లు ఆయనకి ఏం అవసరం ఉందో నాకు తెలియదు అది. కాబట్టి యాగం చేసుకుంటే ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం, దాని గురించి పెద్ద మనం కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. యాగం ఫలితం ఉంటుందా ఉంటలేదా నాకు అంత పరిజ్ఞానం లేదు. ఫలితం అంతా ఆయనకి వెళ్ళిపోతుంది. ఫలితం అంతా ఆయనకే ఒకవేళ వెళ్ళిపోయినట్టయితే ఈ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఉండదు. అంత శక్తి ఆయనకి భగవంతుడు ఆయనకే ఇస్తాడు కాబట్టి మొత్తం మందిని భూస్థాపితం చేసేస్తాడు. అది ఫ్యాక్ట్. అది ఇక్కడ ఇప్పుడు యాగమైన దెబ్బతీసింది అంటున్నారు. ఆయన యాగ కార్యక్రమంలో ఉన్నాడు. ఇక్కడ మంత్రులు వచ్చి ఇక్కడ అందరినీ కొంటా ఉన్నారు, ఎందుకంటే డబ్బు సంచులు పట్టుకొని. ఎందుకంటే ఎన్నికలలో వాస్తవంగా టెక్నికల్గా మనం చూస్తే 10-12 ఎన్నికల స్థానాల్లో వాళ్ళకున్న బలం ఏంది? వాళ్ళకి తెలియదా విషయం? ఎన్నికల కమిషన్కి తెలియదా? ప్రజలకు తెలియదా? రాజకీయ పార్టీలకు తెలియదా? ఇలా 12 స్థానాల్లో నిలబెట్టి ఇలా కొనుగోలు కార్యక్రమం చేస్తారు. ఓపెన్ గా ముఖ్యమంత్రి ఇంటనే కొనుగోలు కేంద్రం ఓపెన్ చేశారు. ఇంటో ఎక్కడ? ఆయన అక్కడ ఎర్రవల్లిలో ఉంటే మీరు ఇంటో అంటారు. మొన్నదాకా ముఖ్యమంత్రి కొనుగోలు చేయలేదా? పత్రికలు రాస్తారు, మేము పోయి చూసినా సార్, పత్రికలు రాస్తాను నేను చూసిన, మీడియా చూస్తాను నేను చూసిన. ఎంపీటీసీలకు కూడా ముఖ్యమంత్రి కండువా కప్పిండు. కాంగ్రెస్ మీరు కొనుగోలు చేయడం అంటే కొనుగోలు అంటే కండువా ముఖ్యమంత్రి వేరే పార్టీ ఎంపీటీసీని ముఖ్యమంత్రి ఇట్లా పిలిపించుకొని పార్టీలు చేసుకున్నట్టు ఇంతకంటే నాకు అర్థం తెలియదు ఇక మరి. కాబట్టి ముఖ్యమంత్రి ఇంటనే కొనుగోలు కేంద్రం ఓపెన్ చేసి, ముఖ్యమంత్రి కొనుగోలు చేసి, మంత్రులంతా డబ్బు సంచులు పట్టుకొని దేశాలు తిరిగి అందరికి ఉన్నప్పుడు భయభ్రాంతులను చేసినప్పుడు మీరు 12 ఎన్నికలు గెలవాలనుకుంటే మీరు 12 ఎన్నికలు గెలిస్తే మాత్రం ఉరిగేది ఏంటిది? ఇంత ప్రజాస్వామ్యాన్ని కూని చేసి, ఇంత బుల్డోజ్ చేసి, రాజకీయ పార్టీలకు అర్థం లేకుండా చేసి, ఒక యాంటీ డిఫెక్షన్ లాగా సిస్టమ్ లేకుండా చేసి మీరు ఇలా 12 ఎమ్మెల్సీలు గెలుస్తారు. ఏమైతుంది? 12 ఎమ్మెల్సీలు రోజు నీ సీఎం పేసి కాడికి వచ్చి పైరవీలు చేస్తారు వాళ్ళు, అంతే కదా. నీ అంతకంటే ఎక్కువ సాధించేది ఏం లేదు. ఏమవసరం నీకు? నీ 6 ఎంపీల బలం ఉన్నాక 6 ఎమ్మెల్సీల బలం ఉంటే తీసుకొని మిగతా వాళ్ళకి వదిలిపెట్టాలి. అది ప్రజాస్వామ్య పద్ధతి, ప్రజాస్వామ్య స్ఫూర్తిదాయకమైన విధానం. అధికారం ఉంది, డబ్బు ఉంది, బుల్డోజ్ చేసేస్తానని చెప్పి విచ్చలవిడిగా నువ్వు అరాచకం చేస్తే మాత్రం రేపు ప్రజలు సమాధానం ఇస్తారు. మేము ఇచ్చే సమాధానం ఏమి ఉండదు, ప్రజలే సమాధానం ఇస్తారని ప్రజాస్వామ్యం నమ్మకం ఉన్న వాళ్ళు ఎవరైనా అనుకోవాలి. యాగఫలం వల్లే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా గెలుస్తారేమో కావచ్చు. యాగఫలం ఆయన ఎందుకు యాగం చేస్తుండో తెలియదు మాకు. ఆయన సంకల్పం ఏందో మనకు తెలియదు. ఆయన చెప్తాడు రాజకీయ నాయకుడు కాబట్టి నేను ప్రజల కోసం చేస్తున్నా, మొత్తం ప్రజల సంక్షేమం కోసం చేస్తున్నా అని చెప్తాడు. మరి ఈ రాష్ట్రంలో మిగతా వాళ్ళు ప్రజలు కదా, మేమందరం హర్ట్ అవుతున్నాం వీళ్ళ కాంగ్రెస్ పార్టీ. ఆయన యాగం చేస్తే మీరు ఎందుకు హర్ట్ అవుతావు? నేను అదే చెప్పబోతున్నా. ఎందుకు హర్ట్ అవుతున్నాడు? నువ్వు యాగం చేస్తే నువ్వు ప్రజలందరూ సంక్షేమంగా సుఖంగా ఉండాలని యాగం చేసిన వ్యక్తి అన్ని రాజకీయ పార్టీలను బాధిస్తున్నావు. అది వాళ్ళ ఈ యాగం చేసుకుంటే ఈ కొనుగోలేంది? ఈ ముఖ్యమంత్రి హోదాలో యాగం చేసుకుంటే ఈ కొనుగోలేంది? కాబట్టి ఇది ప్రజలు హర్షించారు. మీకు ఇప్పుడు మీకు బాగానే అనిపిస్తే ఇక్కడ మీకు అధికారం ఉంది, డబ్బు ఉన్నది, అన్ని హంగులున్నాయి, మొత్తం మీకు మీరు పొగటోళ్ళున్నారు, మీకు స్థలాలు కొట్టేటోళ్ళు, మీకు సపోర్ట్లు కొట్టున్నారు, కాబట్టి మీకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు దాని ఫలితం ఎప్పుడు రావని అప్పుడే వస్తుంది. లక్షల సంఖ్యలో ప్రజలు రాస్తారు. భక్తజనం కెరటాల గోదావరిలో మునితే పుణ్యం వస్తా అంటే కూడా లక్షల మంది, కోట్ల మంది వేరు.
పుణ్యం వాళ్ళకి వచ్చిందో పుణ్యం పాపం వాళ్ళకి వచ్చిందో తెలియదు, కానీ అది ప్రజల సెంటిమెంట్, దానికి మనం ప్రజలకు కోరేది ఎందుకు పోయినా అడిగే హక్కు అవసరం మాకు లేదు. కాబట్టి ఎవరైనా ఇష్టం ఉంటే వాళ్ళు పోతారు, ఇక్కడ పుణ్యం దొరుకుతారు కూడా అక్కడ పోతారు, వాళ్ళకి తప్పే ఉన్నది, ప్రజలు దీని తప్పు ఉన్నది. కుంకుమార్చ పెట్టిన రండి ఫ్రీగా చీరలు ఇస్తాం, ఫ్రీగా అవి ఇస్తామంటే వాళ్ళంతా మహిళలంతా ఎందుకు మనం అంటామా అనం కదా. ఆయన ఏదో చేసుకుంటున్న ప్రచారం కోసం చేస్తాడని బతుకమ్మల ప్రచారం వస్తే కూడా బతుకమ్మలు చేస్తారు వాళ్ళు. మసీదుల దగ్గర బిర్యానీలు వండి పెడితే ప్రచారం వస్తుంటే మసీదుల దగ్గర కూడా బిర్యానీలు వండి పెడతారు. కాబట్టి ప్రచారం కోసం చేసుకుంటే ఆయన ఇప్పుడు వీళ్ళు ఎంత ఆర్భాటం హంగు చేసుకుంటుండో అది అందరికీ తెలుసు. కాబట్టి దాని మీద మాకు పెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని విమర్శించాల్సిన అవసరం మా కాంగ్రెస్ చాలా విమర్శలు చేశారు కదా. కాంగ్రెస్ పార్టీ ఆధ్యాత్మిక కార్యక్రమం అన్నప్పుడు పీఠాధిపతులు వాళ్ళు వచ్చి వాళ్ళు చేస్తున్నారు. జానారెడ్డి గారిని ఇలా ఉన్న పిలవలేదా? సోనియా గాంధీ గారిని పిలిచినట్టు పత్రికల్లో రాదా? ఇప్పుడు ఢిల్లీలో ఉన్నారు, ఇప్పుడు తెలంగాణను వ్యతిరేకించిన వెంకయ్య నాయుడు పిలుస్తావు, చంద్రబాబు నాయుడు వ్యతిరేకించాడు, లేకుంటే రాజ్యసభలో చంద్రబాబు నాయుడు తెలంగాణలో వ్యతిరేకించలేదా? చంద్రబాబు నాయుడు వ్యతిరేకిస్తే చంద్రబాబు నాయుడు ఇంటికి పోయి పిలుస్తావు. కాబట్టి సోనియా గాంధీ ఇచ్చిన సోనియా గాంధీని మర్చిపోతావు. అది ప్రజలు ఆలోచిస్తారు, మేము ఆలోచిస్తాం. సోనియా గాంధీ గారు రాకపోతే ఇప్పుడు ప్రజలంతా యాగంలో ఏమంటారు ఉంటారు సార్, అయిపోతుంటే వాళ్ళు ఆలోచన రేపు ఆలోచన చేస్తారు. ఎందుకంటే మీ ఇళ్ళ కూడా రాజకీయం అక్కర్లేదు. అందరూ తెలంగాణ కోసం చేస్తున్న యాగం, తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం చేస్తున్నాను. రాష్ట్రం కొత్తగా వచ్చిందన్నప్పుడు రాష్ట్రం కొత్తగా ఇచ్చిన వాళ్ళని, రాష్ట్రానికి సహకరించిన వాళ్ళని పిలిచేటువంటి సంస్కారం లేదా మనకు? అంటే ఇళ్ళ రాజకీయం ఎందుకు? ఇలా వెంకయ్య నాయుడు పిలుచుకోండి, మాకు అభ్యంతరం. రోషయ్య గారు పిలుచుకోండి, మాకు అభ్యంతరం. అందరినీ ఆహ్వానించండి. ఉమేష్ రావును పిలవలేదనే బాధ విశ్వనాథ్ గారు కుటుంబ నన్ను పిలవలేదని మీకు అనిపిస్తుంది. మీరు మాట్లాడతారు కానీ మీరు మాట్లాడితే మీకు అనిపిస్తే నేను చేయగలిగేది అది కాదు. నేను మాట్లాడు అడిగిందని నేను సమాధానం వినండి సార్, చెప్తాను. లోపల మీకు కూడా ఫీలింగ్ ఉండొచ్చు. నాకు ఫీలింగ్ నేను ఎక్కువ నన్ను నాకు ఆహ్వానం అందలేదని కాదు, ఆ ఆహ్వానం అందిందని నేను పోయి అక్కడ వాళ్ళే అవసరం నాకు లేదు. నాకు ఆహ్వానం అందలేదు, మీరు నిర్ధారణ చేస్తారు. నేను అనలేదు ఆ మాట, ఆయన అనుకుంటున్నా సార్. చెప్తే వెంకయ్య నాయుడు ఆవేదన వ్యక్తం చేస్తే అనిపిస్తుంది. మొత్తం అందరూ తెలంగాణ అంతా పోతుంది. ఉమేష్ అన్న పిలవలేదు కాబట్టి తెలంగాణ మేనమామ గారికి వచ్చేటువంటి మాటలు మాట్లాడకండి, అనవసరం పనికిరాని మాటలు మాట్లాడకండి అని అవన్నీ వేస్ట్ మాటలు మాట్లాడదు. తెలంగాణ సమాజం మొత్తం పోతలేదు. తెలంగాణలో 3 కోట్ల మంది యాగం పోయిందా? ఏం మాట్లాడతారు? పోయే వాళ్ళు పోతారండి, ఆధ్యాత్మిక వాళ్ళకి ఇష్టం ఉన్న వాళ్ళు పోతారు. వాళ్ళు పోయినరు వీళ్ళు పోయిన అంశం కాదు ఇక్కడ మాట్లాడేది. ఏమంటే రాజకీయంగా మీరు రాజకీయం చేశారు. వెంకయ్యనాయుడు గారిని, చంద్రబాబు గారిని క్లారిటీ ఇవ్వాలి. జానారెడ్డి గారిని నేను అనవసరంగా మాట్లాడాను. జానారెడ్డి గారిని స్వయంగా వినండి సార్, ఒకటి నేను వెంకయ్య నాయుడు చంద్రబాబు నాయుడు ఎందుకు యాగం చేయడం తప్పంటావా ఒప్పంటావా? మీకు చేత అయితే కానీ నిన్న క్రిస్టియన్ సంబంధించినటువంటి పెద్ద ఎత్తున ప్రపంచంలో జరుపుకున్నారు, దాన్ని వ్యతిరేకిస్తారా? ముస్లింలు పెద్ద ఎత్తున వాళ్ళ పవిత్రమైన పండుగలు జరుపుకుంటారు, మీరు వ్యతిరేకిస్తారా? మీకేందంటే మీకు ఈ హిందూ సమాజం మీద మీకు చులకన భావన, హిందూ సమాజం ఎట్లయినా అడ్డగోలు ఒక లిమిట్ దాటిపోయారు. యాగాల గురించి మాట్లాడకండి, ఏమన్నా మాట్లాడారు. మీరు ధర్మానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు కాబట్టి మనం ఒక మతానికి సంబంధించిన అంశాలు మాట్లాడేటప్పుడు ఉమేష్ రావు గారు అప్పటిదాకా రాజకీయం మాట్లాడారు. తప్పు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ విధానమా లేకపోతే ఉమేష్ రావు గారి కాంగ్రెస్ పార్టీ విధానం ఉమేష్ రావు గారి కష్టం. బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడారా? మాట్లాడుకో సంబంధించిన అంశాలు
ఏంది? ఒక నా ఇంట్లో హిందూ ధర్మం గురించి నీ ధర్మం ఏంది? నీ ధర్మం ఏంది? ఇంకా ఇద్దరు మాట్లాడితే వేస్ట్ అవుతుంది. నీ ధర్మం ఏంది? నేను మాట్లాడాను, కంప్లీట్ చేసినా మాట్లాడాను. కంప్లీట్ చేయండి. నీ ధర్మం ఏంది? కొద్దిసేపు మాట్లాడారు, ఓకే. తర్వాత బీజేపీ వాళ్ళు చెప్పినట్టు మేము మాట్లాడాలి. రైట్, ఓకే. మాకు ఒపీనియన్ ఉంటుంది. నేను మా ఇంట్లో పూజ చేస్తాను. మీరే మతం- నాకు కూడా భక్తి మీరు- ఉంది. నేను చెబుతున్నాను నువ్వు కదా. చెప్పాల్సిన అవసరం లేదు నాకు. నేను చెబుతున్నాను, మీరు మతానికి వ్యతిరేకంగా మాట్లాడారు. నేను మాట్లాడినా మరి? రైట్, ఏం ఓకే. మాట్లాడుతున్నా? నేను చెబుతున్నాను కదా, నాకు ఒక అర్థమైంది. ముఖ్యమంత్రి అంటే మాట్లాడుతున్నాడు. యోగాన్ని కామెంట్ చేస్తే చెప్పదు. కేసీఆర్ గారు విమర్శించుకోమనండి, కేసీఆర్ గారు విమర్శించుకోమనండి, టీఆర్ఎస్ పార్టీని విమర్శించుకోమని మాకే అభ్యంతరం. నీకేం మరి? నీకేం పోయింది బాధ? నీకేమొచ్చింది బాధ? మీరు కానివ్వండి. నడుస్తుంది నువ్వు మాట్లాడదావు. టీఆర్ఎస్ పార్టీని విమర్శించేంత వరకు నేను మాట్లాడను. టీఆర్ఎస్ పార్టీని విమర్శించేంత వరకు మాట్లాడను. కేసీఆర్ గారిని విమర్శించేంత వరకు మాట్లాడను. మనం ధర్మానికి సంబంధించిన విషయంలో ఈ ధర్మం బీజేపీ ధర్మం మాకు బీజేపీ పాఠాలు మాకు అక్కర్లేదు. నీకు మాకు పాఠాలు చెప్పే ప్రజలు సత్తా నీకు mandate లేదు. ఇచ్చారు. నువ్వెవరు అసలు? ప్రజలు అరే, mandate నీ మాకు ఇచ్చారు. ఇచ్చారు mandate. ప్రజలు mandate నీ ఒక్క పార్టీ ఇచ్చారు. గెలవడం, మా పార్టీలో కలిసింది. ప్రజలు mandate ఇచ్చారు. ప్రజలు mandate ఇచ్చారు. 2019 ఇంటికి వచ్చావు. Final గా చెప్పండి. అవి మాట్లాడదు. Final మేము కూడా అధికారంలో మేము కూడా రాజ్యం చేస్తాం. right, okay. నువ్వే నీ బీజేపీ చేయలే. right. అవన్నీ మాట్లాడకు నువ్వు. రైట్, ఫైనల్ గా చెప్పండి. అది నేను ఏమన్నా సార్, ఇప్పుడు మీరు చెప్పింది అందరిని పిలుచుకుంటే మాకేం అభ్యంతరం లేదు. right. కాబట్టి తెలంగాణ కోసం చేస్తున్నాడు. తెలంగాణ సోనియా గాంధీ గారు కూడా ఇచ్చారు. సోనియా గాంధీ గారు పిలిస్తే కూడా గౌరవంగా ఉండేదని చెప్పినాం. అంతే, తప్పే తప్పే లేదు. వెంకయ్య నాయుడు పిలిస్తే మేము ఆపటం పోయినా వాడ గౌరవాలు చేసిన వాడ ధర్నాలు చేసిన ఓకే, ఇది ఒక్క నిమిషం. బీజేపీ వాళ్ళు చెప్పారు, కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడంటే అలా చెప్పారు. రైట్, ఓకే, ఓకే. మీరు వాళ్ళండి మాకు చెప్పండి. యాగఫలం, ఎంపీటీసీలు, ఎమ్మెల్సీ ఎన్నికలు, ఈ రెండు మీద కలిపి ఆయన మాట్లాడారు, మీరు కూడా చెప్పండి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొనుగోలు చేస్తున్నారా, కొనుగోలు చేయలేదా, లేకపోతే ఏం చేశారనేటువంటిది వీళ్ళు నేర్పించినటువంటి విద్యలే. కాంగ్రెస్ పార్టీ ఇది మాట్లాడితే కరెక్ట్ గా. మరి మీ బీజేపీ చేసింది కర్ణాటకలో ఏం చేసింది బీజేపీ? ఇప్పుడు నేను కాంగ్రెస్ ఏం చెప్తే చేయాలా? కాంగ్రెస్ ఏం చెప్తే చెప్పాలా? ఇప్పుడు ఉమేష్ రావు గారు ఏం చెప్తే కనుక నేను భజన చేయాలా? ఒక్క నిమిషం. ఏపీలో ఏపీలో దిక్కులు కర్ణాటకలో పార్టీలో పోతున్న వాళ్ళు గాలి వేసుకొని నిలబెట్టుకోవాలా? మీరు మీరు కూడా మాట్లాడుతున్నారు. బీజేపీ ఎంత బీజేపీ శక్తి ఎంత? పార్లమెంట్ లో మీ పార్టీని అడగండి, ఒకసారి చెప్తాను. రైట్, ఓకే. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొనుగోలు చేస్తుంటే టీఆర్ఎస్ పార్టీ తప్పు. రైట్. అయితే ఒకటేంటంటే మనం అంతకుముందు కూడా చరిత్రను గమనించాలా. 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న సందర్భంలో టీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి ఎంతమంది శాసనసభ్యులు ఉన్నారో వాళ్ళు ఎంతమందిని లాక్కున్నారు, ఏ రకంగా జరిగింది అనేది కూడా మనం ఒకసారి గమనించాలా. ఓకే. అయితే అధికారం ఉన్నటువంటి పార్టీ ఎవరైనా సరే రాష్ట్రాల్లో మేజర్గా ప్రాంతీయ పార్టీలు ఈ రకమైనటువంటి అడ్డగోలు కొనుగోలుకు తెరదీస్తారు. దాన్ని చేతైతే కాపాడుకోవాల్సినటువంటి శక్తి ఆ ప్రతిపక్ష పార్టీల మీద ఆధారపడి ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఈరోజు దానికి తలా తోక మొండెము ఏంది లేదు, దానికి ఎవడు నడిపించేటువంటి నాయకులు లేడు. 10 మంది ఉంటే 22 రకాల దారులు ఉన్నారు. దీని కారణంగా కూడా టీఆర్ఎస్ పార్టీ ఇంకా పెద్ద ఎత్తున కొనుగోలుకు అవకాశాలు కనపడుతున్నాయి. ఏదేమైనా కొనుగోలు చేసేటువంటి సాంప్రదాయం ఏదైతుందో దానికి పూర్తిగా అంటే రేవంత్ రెడ్డి గారు వాళ్ళు సరే, వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు కూడా అక్కడ అదే పనిచేశారు. ప్రకాశం కర్నూలు జిల్లాలో వాళ్ళకి బలం లేకపోయినా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాళ్ళు తంటాలు పడ్డారు, ఇతర పార్టీలను అట్రాక్ట్ చేశారు, అక్కడే ఉండారు. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అదే పాయింట్ మీద యాగఫలం ఎట్లా వస్తుంది మీకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొనుగోలు చేస్తే అంటున్నాడు. ఇప్పుడు యాగఫలము వస్తుందా రాదా అనేటువంటిది ఇప్పటిదాకా ఉమేష్ రావు గారు చెప్పినట్లు కాలం నిర్ణయించాలి. కాలాన్ని వదిలేశారా? అయితే ఒకటే నీతులు చెప్పారుగా, ఒక్క నిమిషం, చాలా నీతులు చెప్పారు. ఒకటే యాగం అనేటువంటి దాన్ని భారతీయ జనతా పార్టీగా స్వాగతిస్తున్నాం. యాగం అనేటువంటిది సమాజంలో ఎవరైనా చేసుకోవచ్చు. సమాజంలో ప్రజల్ని ఏకీకృతం చేసేటువంటి పలు రకాల కార్యక్రమాలు ఉంటాయి. దాని సందర్భంలో అయితే నాకు చిన్న సందేహం, యాగం గురించి జనరల్ బాగానే మాట్లాడుతున్నారు కానీ నాకు అర్థం కాలేదు. వెంకయ్యనాయుడు గారు వెళ్ళారు, దత్తాత్రేయ గారు వెళ్ళారు, కిషన్ రెడ్డి గారు కనపడలేదు ఏంటి? తిరుమలకు పోయాడు దర్శనానికి. 5 రోజుల్లో యాగం అయిపోలేదు. కేంద్ర మంత్రి వస్తే ఎప్పుడు స్పందించవచ్చు అంటే పూర్తి యాగం ఇక్కడ కూడా ఏదో కేసీఆర్ అనుకూలం, కేసీఆర్ వ్యతిరేక వచ్చినాయి. అక్కడ చంద్రబాబుకి అనుకూలం వ్యతిరేక
ఆ సందర్భంలో మా ఉమేష్ గారు ఇంకొక వరడు కూడా ముందుకు వెళ్ళిపోయి మాట్లాడాడు. తెలంగాణకు వ్యతిరేకించినటువంటి వెంకయ్య నాయుడు గారు లాంటి వాళ్ళని కూడా పిలిచానన్నాడు. సవరించుకుంటే మేలు, లేకపోతే ప్రజలకు రిపీటెడ్ గా మాట్లాడతాం, ప్రజలకు వదిలేద్దాం. మీకు ఇట్లా తెలంగాణ సమాజము తెలుసు, తెలంగాణలో బీజేపీ పాత్ర ఏందో తెలుసు కాబట్టి మాట్లాడేటువంటి వాళ్ళు ప్రజలు నవ్వుకుంటారు, ఈ యాగానికి సంబంధించిన విషయంలో స్వామి కార్యం సాకారం రెండు ఉండొచ్చు కేసీఆర్ గారి దగ్గర. ఎందుకంటే నిన్నదాకా వ్యతిరేకంగా మాట్లాడిన పత్రికలు ఛానళ్ళు ఈ రోజు అబ్బా ఆహా ఓహో కేసీఆర్ కంటే మహానుభావులు లేడని చెప్పి ఈ రోజు 2-3 ఫుల్ పేజీలు రాశారు, చూపిస్తున్నారు. నేను ఎవరన్నా కానీ ఎవరన్నా కానీ అయితే ఏదైనా కానీ ప్రతి ఒక్క కేసీఆర్ గారు ఆ విషయంలో సక్సెస్ అందరిని అట్రాక్ట్ చేయగలిగాడు కదా, అపోజిషన్స్ ని అట్రాక్ట్ చేయగలిగాడు, పత్రికల్ని తను వ్యతిరేకించే మీడియాని అట్రాక్ట్ చేయగలిగాడు. బ్రహ్మాండమైన ఇదే కదా. అప్పుడు ఒక్క నిమిషం ఏమైతుంది దానివల్ల అనేటువంటి నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ వదిలేసినట్టే ఉమేష్ రావు గారు 12 నిమిషాలు ఆయన బాధ ఫైనల్ ఒకటి ఏంటంటే ఇప్పటికైనా సరే టీఆర్ఎస్ పార్టీ సంబంధించిన వ్యక్తులు శాసనమండలి ఎన్నికల్లో అక్రమాలకు ఏదైతే తెరదీశారో ఎవరన్నా కావచ్చు, దాన్ని మన ప్రజాస్వామ్యంలో ఎవరో యాక్సెప్టెన్సీ వాళ్ళొక్కళ్ళే కాదు, ఏ రాష్ట్రంలో చేసినా ఎవరున్నా కూడా. కాబట్టి దాన్ని మనం ఖచ్చితంగా అవసరమైతే ఎన్నికల సంఘం కూడా దాన్ని పరిగణలో తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. విప్పు అనేటువంటిది ఒకటి వచ్చింది, రైజ్ చేశారు. విప్పు పెట్టాలనేటువంటిది ఒక రైజ్ చేశారు. అది చాలా మంచి ఆలోచన. వీలైతే కనీసం విప్పులు మాత్రం ఆగుతున్నాయి, కనీసం ఎంతో అంత కొంత దానివల్ల కొంత ఉపయోగం ఉంటుంది. కాబట్టి కనీసం అవసరమైతే చేస్తే బాగుంటుంది. దేవప్రసాద్ గారు చెప్పండి, యజ్ఞం యాగఫలం ఏ మేరకు సిద్ధిస్తోంది? ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా దాని ప్రభావం ఉందా? ఎమ్మెల్సీ ఎన్నికలకు యాగానికి ముడి పెట్టడమే కరెక్ట్ కాదు. ఇప్పుడు యాగం చేసేవాళ్ళు పుణ్యం చేయాలి కానీ ఇప్పుడు గారు మీరు అనుకుంటే ఎట్లా యాగం 12 ఎమ్మెల్సీ సీట్లు కావాలని యాగం చేయడం లేదు. మీరు అట్లా మాట్లాడితే ఎట్లా యాగానికి మీరు చెప్పిందంతా అడిగారు. టీడీపీ రేవంత్ రెడ్డి అడుగుతున్నాడు, రేవంత్ రెడ్డిని అడుగు మనం 50 లక్షలు తీసుకుపోయి ఓటుకు నోటుకు విషయంలో మళ్ళీ ఏ దేవుడు చెప్తే పోయి తీసుకుపోయి చెప్పని రాదు మళ్ళీ. అంతే కదా మరి, ఏ విలువల ఆధారంగా ఆయన తీసుకుపోయి ఓటుకు నోటుకు ఎమ్మెల్యేలను కొనాలని ప్రయత్నం చేసిండు, ఏ సాంప్రదాయాల ప్రకారం చేసిండు, ఏ మత ప్రకారం చేసిండు చెప్పండి. మనం చేయకూడదు. నేనేమంటున్నా, ఇప్పుడు అటువంటి కొనుగోలు లేవు కదా. కేసీఆర్ గారు వ్యక్తిగతంగా యాగం చేస్తున్నాడు. ఆయన కొత్తగా కాదు యాగం చేసింది, చాలా దశాబ్దాల కాలంగా అనేక యాగాలు చేసిండ్రు. ఈ యాగం కూడా తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణకి అవసరమైనటువంటి అభివృద్ధి జరగాలి, శాంతి జరగాలని ఆయన నమ్మకంలో భాగంగా జరుగుతున్నది. దాన్ని కూడా రాజకీయం చేస్తే ఎట్లా? రాజకీయం కాదు. తెలంగాణ ఇచ్చిన వాళ్ళని తెలంగాణ ఇచ్చిన తెలంగాణ చంపిన వాళ్ళ అనేది మీరెట్లా నిర్ధారిస్తారు? ఇస్తారా? మీకు ఇస్తారా? ఉమేష్ గారు మీకు ఇస్తారా చెప్పండి. ఇప్పుడు కాంగ్రెస్ ఉమేష్ గారు అందరూ మాట్లాడారు. ఇప్పుడు అందరూ కాంగ్రెస్ పార్టీ దయచేసి మానసిక స్థితి బాగలేదు. మేము అవసరమైన విషయాలు వ్యక్తిగతంగా
ఉమేష్ గారు విష్ణు తప్పు విష్ణు తప్పు మీరు విష్ణు మీరు మాట్లాడుకోవద్దు అట్లయితే కష్టం విష్ణు మీరు మీరు మాట్లాడకండి ఆగండి మిత్రులు తప్పు ఆగండి గురించి నేను ఆపుతున్నాను కదా ఆగండి ఆగండి మీ ఇద్దరు రెండు జాతీయ విష్ణు చెప్పేది ఆగాలి మీరు వ్యక్తిగతంగా నేను ఎవరు ఎవరు వెళ్ళొద్దు వ్యక్తిగతంగా ఆయన ఏదో పెద్ద ప్రధానమంత్రి ఆయన కానీ ప్రధానమంత్రి ఈ దేశానికి అనవసరం చర్చ వ్యక్తి వాళ్ళ గురించి మాట్లాడిన లీడర్ వాళ్ళ గురించి మాట్లాడినాను ఇప్పుడు ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పుకోవచ్చు కానీ మొత్తం ఇతరులు చెప్పేటువంటి అభిప్రాయాల మీద దాడి చేసే విధంగా మాట్లాడితే ఇది సరైనది కాదు. ఒక్కటి ఇలా ఇది వ్యక్తిగతమైనటువంటిది యాగం. మేము అందరికీ ఇన్విటేషన్స్ పంపించినాం. విశ్వాసాలు ఉన్నటువంటి వాళ్ళు యాగాన్ని దగ్గరకు వస్తారు, చూస్తారు, పోతారు. విశ్వాసం లేనటువంటి వాళ్ళను మేము ఎవ్వరం వాళ్ళను వచ్చి చూడండి అని బలవంతం చేసేటువంటి కార్యక్రమం ఏం లేదు. కాబట్టి ఇది ఏదో ఎంపీటీసీ కొనుగోలుకు ఈ యాగానికి ముడిపెట్టి అసలే ఎవరో నీతి మంత్రులు మాట్లాడితే ఏదైనా అర్థం చేసుకోవచ్చు. రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా మాట్లాడితే దానికి మేము సమాధానం ఇవ్వడం అనేది కాంగ్రెస్ వాళ్ళు మరి కొందరు కొమ్మినేని గారు అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు వస్తారు. మీరు ఒక్కసారి విజువల్ చూడండి. నిన్న కాంగ్రెస్ అట్ట కాదుగా ఎంపీటీసీలు కొనుగోలు వ్యవహారం మీద విమర్శలు వస్తున్నాయి. నేనేమంటున్నా కొమ్మినేని గారు, ఎవరు కొనలేదు ఒక్కసారి నిజాయితీ ఇప్పుడు ఏ పార్టీ కొనలేదని ఏ పార్టీ ఆకర్షించలేదని చెప్పమనండి, ఏ పార్టీ భయపెట్టలేదని చెప్పమనండి, ఏ పార్టీ ఎత్తుకపోయింది చెప్పండి. ఆల్రెడీ కాంగ్రెస్ టీఆర్ఎస్ కలిపి నల్గొండ జిల్లాలో 100 కోట్లు ఖర్చు పెట్టింది. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి ఎన్నికలకు ముందే ₹1,00,000 ఇచ్చిన బయట రూమ్ జరుగుతా ఉన్నది, అది మాకు తెలియదు. బయట జరుగుతున్నటువంటి ప్రచారం మరి ఎవరు ఇవ్వలేదు మాకు, మేము అసలు డబ్బు ఖర్చు పెట్టాం, మేము నిజాయితీ పరులమని దండం పెట్టి ఓటర్ దగ్గరికి ఎవరైనా పోతున్నాడా? అట్లా అని చెప్పి ఇటువంటి టైంలో పార్టీగా మేము అటువంటి చర్యలకు పాల్పడడం లేదు. వాళ్ళు ఇంతకాలం 120 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమైనటువంటి నాయకులు పోతారు, ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇలా మా మీద దాడి చేస్తే ఇప్పుడు ఎందుకు మీ పార్టీ విధానం నచ్చకపోతున్నారు? ఇంతకాలం పార్టీలో ఎందుకు ఇమిడ్చుకోలేదు? వాళ్ళు సమాధానం చెప్పుకో. వాళ్ళు పోతుంటే మమ్మల్ని నాగేశ్వర గారు మాట్లాడాను. నర్సిరెడ్డి గారు మహేశ్వరం నుంచి. నర్సిరెడ్డి గారు మాట్లాడండి. నమస్కారం. నమస్కారం అండి, మీతో పాటు అందరికి నమస్కారం. నమస్కారం, మాట్లాడండి ప్లీజ్. ఇప్పుడు ఉమేష్ గారు కొద్దిగా తగ్గి మాట్లాడితే ప్రజలు బాగా నచ్చుతారు. ఒక 3 అంశాలు మాట్లాడతానండి. ఒకటే మాట్లాడండి. ఇప్పుడు ఈ ఫిరాయింపులో ఫస్ట్ కాంగ్రెస్ వైఎస్ రాజశేఖర రెడ్డి చేర్పాడు. దాని తర్వాత ఇప్పుడు మొన్న జరిగిన ఎలక్షన్స్ లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను అందరినీ కొనుక్కుంది. మరి రెండో విషయం, మరి తర్వాత ప్రకాశం జిల్లా కొన్ని ఎంపీటీసీలు జడ్పీటీసీలు కొన్ని జిల్లాలలో
వైఎస్ఆర్ సీటు పార్టీకి మెజారిటీ ఉండేది. రెడ్డి గారు గెలిచేసాడు అక్కడ. అవును, మరి వాళ్ళందరూ కొనుక్కోలేదండి. సరే వాళ్ళు వాళ్ళు కొన్నారు కాబట్టి మేము కొంటాం అంటారా? వాళ్ళు కొనుక్కున్నారా? ఇప్పుడు వాళ్ళు కొనుగోలు కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు మాకు. గోదావరి ఏం అవసరం కొనుగోలు? గోదావరి కని నుంచి మరొకరు గోదావరి కని. హలో కేసరి గారు, గుడ్ మార్నింగ్ అండి. అక్కడ ఉన్న వాళ్ళందరికీ గుడ్ మార్నింగ్. ప్లీజ్. యాగాలు వేరే, రాజకీయాలు వేరే అండి. యాగ ఫలాలు ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకి, దేశ ప్రజలకి, కేసీఆర్ గారికి యాగ ఫలాలు వస్తాయా? కాంగ్రెస్ నాయకులకు యాగ ఫలం వద్దనుకుంటే వాళ్ళు ఇష్టం విమర్శలు చేసుకోవచ్చు. రెండో విషయం సార్, రేవంత్ రెడ్డి చండీదేవి ఇదేం కాదు, ఆయన మీడియేటర్ కాదు, లేకపోతే ఈయన రికమెండ్ చేస్తే జాగఫలాలు అందడానికి. రేవంత్ రెడ్డి 50 లక్షలు ఇచ్చి దొరికిపోయాడు లైవ్ లో. ఇంకా 4,50 లక్షలు పెండింగ్ ఉంది, బ్యాలెన్స్ ఇవ్వలేదు. ఇంకా కేసు ఉంటుందా? ఇంకా కేసు నడుస్తుందంటారా? రేవంత్ రెడ్డి మాట ఎఫ్ఐఆర్ కేసు నడుస్తుంది. మీరు నేను అమాయకులు అండి. నాగేశ్వర గారు చెబుతున్నారు. వాళ్ళకి ఎప్పుడో ఒప్పందం గురించి మీకు తెలియదండి. మీ పేరేందో? రైట్. భద్రాచలం నుంచి మరొకరు, ఒక్క నిమిషం, నాగేశ్వర గారు మాట్లాడతారు. భద్రాచలం నుంచి మరొకరు. హలో నమస్కారం అండి, మాట్లాడండి. సార్, ఇప్పుడు కేసీఆర్ గారు చేసే యాగం గురించి అంటే, యాగం అంటే ఆయన వ్యక్తిగతంగా చేసుకుంటారు కాబట్టి దాని గురించి మనం ప్రత్యేకించి ఎవరు మాట్లాడక్కర్లేదు. కాకపోతే ఏంటంటే, ఇప్పుడు టీడీపీకి చెప్పాల్సినంత అవసరం అయితే లేదు. ఎందుకంటే కేసీఆర్ గారు ప్రజెంట్ అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో తెలంగాణలో ఒక బలమైన పార్టీ ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ. నేను వ్యక్తిగతంగా టీఆర్ఎస్ పార్టీ కాదు, వాస్తవంగా నేనైతే టీఆర్ఎస్ పార్టీ కాదు, నాది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అయినా కానీ నేను ప్రజెంట్ సిచ్యువేషన్ లో అయితే మటుకు టీఆర్ఎస్ పార్టీకి నేను నా సముఖంగా నా అభిప్రాయం సార్ అది. రైట్, ఓకే. సో అట్లా అది అంటారు, అంతేనా? రైట్. నాగేశ్వర గారు మీరు చెప్పండి. యాగం, మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికలు. ఇప్పుడు ఆధ్యాత్మిక యాగం గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు, కానీ రాజకీయ యాగం గురించి డెఫినెట్గా మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే రాజకీయ యాగం అయితే జరుగుతోంది, ఆ యాగం వేరు, ఈ యాగం వేరు. ఆ రాజకీయ యాగంలో టీఆర్ఎస్ ఈ ఇతర పార్టీలకు చెందిన నాయకుల్ని తీసుకుంటున్నది అనేది మంచి న్యాయంగా మాట్లాడాలంటే, కొనుగోలు చేస్తున్నది అనేది పచ్చిగా మాట్లాడాలంటే రెండు వాస్తవమే. జరుగుతున్నది అయితే కళ్ళ మంది జరుగుతుంది. అయితే ఈ కొనుగోళ్ల వ్యవహారం మీద టీఆర్ఎస్ కే పేటెంట్ హక్కు లేదు, అన్ని పార్టీలు కొనుగోలు చేసినాయి. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సగం మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారు, వీళ్ళు అమ్ముడు పోయినరు. అప్పుడు కూడా టీఆర్ఎస్ నాయకులు ఇలాగే ఆకర్షించబడి పార్టీ పట్ల విశ్వాసంతో, రాజశేఖర రెడ్డి నాయకత్వం పట్ల గౌరవంతో సంక్షేమ రాజ్యం కొరకు పోతున్నాను పోయేటోడు అన్నాడు. ఇది అవకాశవాదం, అవినీతి అని పార్టీ వాళ్ళు అన్నారు. అది ఉన్నదే. అందువల్ల ఎవరికి అవకాశం ఉంటే వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశంలో ప్రమాణ స్వీకారానికి ముందే కొనుగోలు చేశారు. సో ఇక్కడ ఇప్పుడు టీఆర్ఎస్ కొనుగోలు కొత్త ఏం కాదు, కానీ అభ్యర్థులు కూడా కొనుగోలు చేస్తున్నప్పుడు కొత్త ట్రెండ్ ఇది. అంటే కొందరు సందేహం ఏంటంటే, యాగం చేసేటప్పుడు అధినాయకుడు యాగం చేసేటప్పుడు ఇట్లాంటి జరగవచ్చా అనేది యాగం చేయనప్పుడు కూడా ఇట్లాంటి జరగకూడదు. అది యాగం చేసినప్పుడు మాత్రమే జరగకూడదు, యాగం ఈ 4 రోజులన్నా ఇట్లాంటి చేయకుండా పవిత్రంగా ఉంటే బాగుంటది కదా అని మీ ఓటు వాళ్ళు ఎవరన్నా అనుకోకూడదా? డెఫినెట్ గా ఒక ఆధ్యాత్మిక యాగం ఇప్పుడు మనం అయ్యప్ప దీక్షలో చేస్తాం. చేసే సమయంలో మందు ముట్టరు, దీక్ష అయిపోయిన మరుక్షణమే పోస్తూనే ఉంటారు. చాలా మంది మన కళ్ళ ముందు జరుగుతున్నాయి కదా. నాలాంటి దీక్ష సమయంలో పోయాడు, దీక్ష తర్వాత పోయాడు, ముందు పోయాడు. అందువల్ల నేను ఎప్పుడు దీక్షలు ఉన్నట్టే, నిరంతరం అయ్యప్ప దీక్షలు ఉన్నట్టే. నేను మందు తాగను, మాంసం తినను. అందువల్ల పాయింట్లు ఏంటంటే ఎప్పుడూ చేయకూడదు. డెఫినెట్ గా ఒక మంచి పని, ఒక పుణ్యకార్యం చేస్తున్నప్పుడు ఈ మధ్యలో సైడ్కి ఇదెందుకు ఆ బాక్స్ లో అనే క్వశ్చన్ వస్తుంది. వచ్చినా కూడా మనం రెండింటిని లింక్ చేయాల్సిన అవసరం లేదు. దేనికదే రాజకీయాలు యాగం చేసినా చేయకపోయినా రాజకీయాలు అయితే ఇట్లాంటి పాప కార్యక్రమాలు జరగకూడదు. ఈ పాప కార్యక్రమాలు మేమొక్కరమే చేసామా అని టీఆర్ఎస్ అనడంలో న్యాయం ఉంది, కానీ మీరు కూడా చేయడం ఎందుకనే ప్రశ్నలో కూడా న్యాయం ఉంది. నేను మీరు మాది ఫక్త్ రాజకీయం కాదు, మాది ఉద్యమ పార్టీ అన్నారు కదా. ఉద్యమ విలువలు కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఉద్యమాల నుంచి వచ్చినటువంటి వాళ్ళకి ఉద్యమ విలువలు ఉంటాయి. ఆ ఉద్యమ విలువలు ఉన్న పార్టీ నుంచి వి ఎక్స్పెక్ట్ డిఫరెంట్ థింగ్స్. ఇప్పుడు వేరే అందరిని ఒకే రకంగా ఎక్స్పెక్ట్ చేయం కదా. మోడీ నుంచి ప్రజాస్వామ్యం అడుగుతున్నారు, నవాజ్ షరీఫ్ నుంచి ప్రజాస్వామ్యం అడగం కదా. తెలుసు మనకి అది పాకిస్తాన్ అట్లా ఏడ్స్ వస్తుందని. సో అందువల్ల టిఆర్ఎస్ నుంచి ఒక డిఫరెంట్ పాలిటిక్స్ ఊహించాం, ఆశించాం.
తెలంగాణ ప్రజలు కోరుకున్నారు ఒక నూతన రాజకీయ ప్రత్యామ్నాయ రాజకీయ సంస్కృతి. అది లేనప్పుడు ఆవేదన. అయితే వాళ్ళొక్కరే చేస్తారంటే వాళ్ళొక్కరే మాత్రం చేయడం, ఇందులో వాళ్ళకి మాత్రమే పేటెంట్ హక్కు ఉందంటే ఒక్క నిమిషం. పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు కాంగ్రెస్ శాసన మండలి సభ్యుడు, సీనియర్ నేత వారి లైన్ లో ఉన్నారు. సుధాకర్ రెడ్డి గారు నమస్కారం అండి, బాగున్నారా? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. యాగానికి వెళ్ళి వచ్చారని యాగం అది ఆధ్యాత్మిక, ఒక్కొక్కళ్ళు వ్యక్తిగత నమ్మకాలు ఉంటాయి. బాగుందా, బాగా జరుగుతుందా యాగం? లోక కళ్యాణం కొరకు చేసే కార్యక్రమం అనేది సరే చేస్తున్నారు. నాకు ఇద్దరు మంత్రులు కేసీఆర్ గారు యాజ్ ఎ లెజిస్లేటర్ గా వారు ఇన్విటేషన్ పంపించారు. ఇంద్రకరణ్ రెడ్డి గారు, హరీష్ రావు గారు కూడా మాట్లాడారు. ఓకే, సరే దానికి ఏముంది, నేను ఈ కోణంలో చూడట్లా. నేను పోయి అమ్మవారిని కోరుకుంది ఒకటే, ఆయన నాకు సన్మానం చేసినప్పుడు కూడా రాష్ట్రం బాగుండాలో, ముఖ్యంగా అన్నదాతలు కష్టాల్లో ఉన్నారు, రైతులు బాగుండాలా అని కోరుకున్నా. దీన్ని నేను సరే మా వాళ్ళకి ఒక రకరకాల డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి. నేను దాంట్లో పోకుండా ఒక వరుస కరువులు, రెండు రబీలు పోయినాయి, ఒక ఖరీఫ్ పోయింది. చాలా ఇబ్బందుల్లో ఉంది రాష్ట్రం. సరే ఆయన ఎట్లా చేస్తుండ్రు, పర్సనల్ డబ్బులా, ఎక్కడ ఎన్ని కోట్లు, వాటిలో కూడా నేను పోలా. కానీ పార్టీ వాళ్ళు కొందరు వెళ్తున్నారు. అది సరే, అది దీన్ని వాళ్ళని నేను పార్టీలో కామెంట్ చేస్తాను. జనరల్ గా మా విద్యంగా అట్లాంటి సబ్జెక్ట్ వచ్చినప్పుడు మాట్లాడుతుంది. కానీ ఒకటి నేను మీ ద్వారా కోరుకునేది అందరికి కూడా, ఇది ఒక విచిత్రమైన పరిస్థితి. రాష్ట్రం మొట్టమొదటి తెలంగాణ రాష్ట్రం సరే కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి వల్లనే వచ్చిందని ముఖ్యమంత్రి కూడా చెప్తున్నారు. సరే ఇన్ ద సేమ్ టైం నేను పోయింది ఒక పూజలో పార్టిసిపేట్ చేశాను. బరాబరుగా రాజకీయం, ఫైట్, ప్రజల పక్షాన పోరాటం, ఎత్తి చూపటం, దాని వేదికలు వేరే ఉంటాయి. నేను మనస్ఫూర్తిగా కోరుకుంది మంచి జరగాల. అట్లే సోనియా గాంధీ గారి కేసు ఉన్నప్పుడు కూడా అన్ని మసీదులు, చర్చిలు, టెంపుల్స్ లో కూడా నేను పూజలు చేపించాను, ప్రేయర్ చేపించాను. ఆ రకంగా నాకు ఒక దృక్పథం. నేను ఇప్పుడు చాలా ఇబ్బందుల్లో ఉంది. కరెక్టే, కాకపోతే కాంగ్రెస్, టీఆర్ఎస్, టీడీపీలు ఇప్పుడు కక్కాలేక మింగాలేక ఇబ్బంది కేసీఆర్ గారికి వెళ్ళిపోతుందని రాశారు. అక్కడికే వస్తున్నా పాకే. నేను ఆ కోణంలో చూడట్లా. ఎవరెవరు జాతికి ఎవరు మార్చలేరు. పైన అల్టిమేట్ గా అంతరాత్మ అనేది ఉంటుంది. సరే యాగం ద్వారా మంచి బుద్ధి రావాలని కొంతమంది అంటారు, రైతులను పట్టించుకోవాలా, రాజకీయ యాగం కావద్దని, ఇవన్నీ రకరకాల కామెంట్స్. నేను వాటిలోకి కూడా పోకుండా నాకు మా వరకు నేను కోరుకున్నది సర్వేజన సుఖినో భవంతు, అందరం బాగుండాలి. రెండోది ఈ అనైతిక రాజకీయాలు అంటారా, ఖమ్మం జిల్లాలో 4 సీట్లు ఉన్నటువంటి టీఆర్ఎస్ అట్లే రకరకాల జరుగుతుంది. సరే దాంట్లో సమాధానం చెప్పేటప్పుడు చెబుతాం మేము రాజ్యాంగ విరుద్ధంగా జరిగే అన్ని కార్యక్రమాలు, ప్రలోభాలు, అది ఎంతవరకు కరెక్ట్, నేను దీన్ని దానికి లింక్ పెట్టే కార్యక్రమం సహజంగా మా వాళ్ళు ఇది ఉంటుంది. సరే అది జానారెడ్డి గారు వెళ్తారండి, జానారెడ్డి గారు కూడా తెలియదు. అది వాళ్ళు వ్యక్తిగతంగా నాకు ఒక ఇన్విటేషన్ వచ్చి పెళ్లికి పోతాం, టెంపుల్ పోతాం, రాజకీయం చూడం కదా. అది బీజేపీయా, కాంగ్రెసా, లేకపోతే ఎవరు టెంపుల్ అని చూడం. ఇక్కడ మన ఉమేష్ రావు గారు అన్నారు, మా ఇది వెంకయ్యనాయుడు గారిని తర్వాత చంద్రబాబు గారిని పిలుస్తారు కానీ మా సోనియా గాంధీ. అందులో ఉమేష్ దగ్గర ఒక పాయింట్ ఏంటంటే, సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గారిని ఢిల్లీలో ఉండి కనీసం గ్రీట్ చేయాలి కేసీఆర్ గారు. ఆ రోజు బర్త్డే కుటుంబ సమేతంగా పోయి ధన్యవాదాలు చెప్పి ఎన్నో ఉన్నాయి రిలేటెడ్. ఈ సందర్భంలో ఎంతకంటే నేను కామెంట్ చేయకుండా లోక కళ్యాణం భిన్న స్వరం మీది న్యాచురల్లీ. కాంగ్రెస్ నా పర్సనల్ ఒపీనియన్, అది కాంగ్రెస్ పార్టీ ఒపీనియన్ అని కాంగ్రెస్ పార్టీలో నాకు సర్టిఫికెట్ ఇచ్చే అంత పరిస్థితి ఎవరికి ఉండదు. నేను కాంగ్రెస్ వాళ్ళలో భిన్న స్వరం. ఇప్పుడు ఆయన 60 కోట్లు ఒకటే మాట్లాడినాం సార్. ఇప్పుడు అసలు యాగానికి దీనికి లింక్ లేదంటున్నారు. మీరు అడిగారు ప్రశ్న, ప్రశ్న మీరు అట్లా అడిగారు. లౌకికంలో చాలా ఇంపార్టెంట్. కొమ్మినేని గారు చాలా సీనియర్. మీరు నాకు నా ఒపీనియన్ నేను దాన్ని వేరే రకంగా అట్రిబ్యూట్ చేయకండి. మా వాళ్ళ ఒపీనియన్ కాంగ్రెస్ భిన్నస్వరం అన్న అంతే. ఇప్పుడు దత్తాత్రేయ గారు అలేబలే పెట్టాడు, వాళ్ళు కూడా అన్నారు, బీజేపీ వాళ్ళు కూడా అన్నారు. బీజేపీలో కూడా ఇప్పుడు అక్కడ చంద్రబాబు అనుకూల లేని వ్యతిరేక లైన్ లాగా ఇక్కడ కేసీఆర్ అనుకూల లేని వ్యతిరేక లైన్ ఏర్పడుతున్నట్టున్నాయి అన్నారు. దాంట్లో
ఏ పార్టీనే అంత మాకు ఏదైనా విశ్వాసాలను గౌరవించారు. మీకు ధన్యవాదాలు. అందరు గౌరవిస్తారు మీ పూజలు. మీరు ఒక్కటి గుర్తుంచుకోవాలి, ఇప్పుడు మీరు అన్నారు సెంటిమెంట్ అంతా కేసీఆర్ పోతుందని. మనం అని ఎవరు రాశారు అది లేదు, యాగం చేయకముందు కూడా వరంగల్ 5 లక్షల మేడతో గెలిచారు. మనము ఇలా ఉన్న, నేను చిన్నప్పుడు అంటే 80s లో బెల్లంపల్లిలో చదువుకునేవాడిని. ఏకాత్మత యజ్ఞం విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు చేశారు. కొన్ని వేల మంది బెల్లంపల్లి రోడ్ల మీదకి వచ్చారు. తర్వాత బీజేపీ పోటీ చేసి 300 ఓట్లు వచ్చాయి. సిపిఐ వాళ్ళు గెలిచారు. గుండా మల్లేష్ గారు ఎమ్మెల్యే అంటే దీనికి మన దేశంలో ప్రజలు ఈఎంఎస్ నంబూద్రిపాద్ కారు పోతుంటే అయ్యప్ప భక్తులు ఎదురయ్యారట. వాళ్ళు ఒక్క సెకండ్ స్వామి శరణం అయ్యప్ప అనుకుంటూ ఆపి రెడ్ సల్యూట్ టు కామ్రేడ్ ఈఎంఎస్ అని, తర్వాత ఆయన కారు వెళ్ళిపోయినాక స్వామి శరణం అయ్యప్ప పోయారట. ఇది భారతదేశం. హిందూ మతానికి ఉన్న గొప్పదనమే అది. హిందూ మతానికి ఉన్న గొప్పదనం అది. అందువల్ల ప్రజలంతా యాగాన్ని గౌరవిస్తారు. యాగాన్ని చేసిన కేసీఆర్ ను ఆ మేరకు అభినందిస్తారు. కానీ యాగం చేస్తూ కూడా అన్నిటి రాజకీయాలు ఏం చేసినా అంగీకరిస్తారు. ఆ సమయంలో అదే బ్రేక్ తీసుకోవాలి. పూర్తి చేసి చెప్పండి. ఎవరైనా సరే ఒక కమ్యూనిటీని లేకపోతే కొంత సమాజంలో మంచి విషయాలు చెప్పేదానికోసం ఏదో ఒక పేరు మీద ఒకసారి సమాజం కలుపుతారు. అది ఈవెన్ క్రిస్టియన్స్ అయినా ముస్లిమ్స్ అయినా హిందువులైనా కూడా ఈ దశలో జరిగేటువంటి కార్యక్రమాలు ఈ రోజు యాంత్రికంగా ఆధ్యాత్మికమైన విషయాలు మరుగున పడిపోతున్నాయి కాబట్టి ఈ రకమైన కార్యక్రమాలు మరుగున పడిపోవట్లేదు, రెచ్చిపోతున్నాయి. బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ ఏమన్నాడు, మోటిఫై చేసుకోవడం చేసింది కాబట్టి సహనం ఉంది ఇవన్నీ చెబుతున్నాడు. అట్లా పక్కన ఇస్లాం, పక్క హిందూ, మతాల మతం అనేది మత్తుమందని ఆయన అన్నాడు కదా, దాన్ని అందరం కలిసి రుజువు చేస్తాం. ఒక విషయాన్ని మీకు చేస్తున్నా, ఎవరైనా సరే ఏ ధర్మానికి సంబంధించిన సరే ఏ మతానికి సంబంధించిన సరే మంచి చేసే సంబంధించిన చేసినా క్రిస్టియన్ చేసినా మనం స్వాగతించాల్సిందే. ఎవరు ఏ రకమైన ఈ దేశంలో కాకపోతే మతం అనే దాన్ని కార్ల్ మార్క్స్ గొప్ప డైలాగ్ చెప్పాడు కదా, ఆ రోజుల్లో చెప్పాడు మతం అనేది మత్తుమంది. ఇప్పుడు దేవుడిని వాడుకోవద్దు మేము కానీ నాగేశ్వర గారు కానీ చెబుతాం. మతం అనేది మొత్తం మంది మార్క్స్ అన్న కాంటెక్స్ట్ లో లాస్ట్ సెంటెన్స్ ఒకటే తీసుకొని అందరు చెప్తారు. మతం మార్క్స్ ఏమన్నాడంటే, ప్రజలు సామాజిక ఆర్థిక స్థితిగతులు బాగలేనప్పుడు, తమ భౌతిక జీవన పరిస్థితుల నుంచి బయటపడే అవకాశం లేనప్పుడు మతములో మత్తును చూస్తారు అన్నాడు ఆయన. అని అందుకే మనం మతం మీద కాదు పోరాడాల్సింది, మతం వైపుగా ప్రజలు నడిపిస్తున్న సామాజిక ఆర్థిక స్థితిగతుల మీద పోరాడాలి అన్నాడు మార్క్స్. దాంట్లో మనం లాస్ట్ అంటే తీసుకొని మతం మత్తు ఇష్యూ అయితే అదే కదా, కూడా అది వాస్తవమే కదా. ఒక మత్తుగా లేకపోతే ఇస్లాం పేరు ఇస్లాం శాంతికి ప్రతిరూపమని కొందరు అంటారు. కానీ ఎన్ని ఘోరాలు ఎంత ఘోరంగా జరుగుతా ఉంది, ఉగ్రవాదం వాళ్ళలో వాళ్ళు ఎంతమంది ఎట్లా చంపుకోవాలి, ఇస్లాం కి మధ్య హిందూ రాజుల మధ్య ఎట్లా యుద్ధాలు జరిగినాయి. మీకు ఇంకోటి చెప్తాను, జైన మతస్థులు కాళ్ళు నడుస్తుంటే క్రిమికీటకాలు కూడా చనిపోకూడదు అనుకునే వాళ్ళు, కానీ వర్తమాన మహావీరుడు శ్వేతాంబరుడా దిగంబరుడా అని చెప్పి చంపుకున్నారు. మతం అనేది విశ్వాసం. మతం వరకు ఉంటే తప్పులేదు, మతం ఉన్మాదం అయితేనే ప్రమాదం. ఏపీలో 99 ఏళ్ల భూముల లీజు బిల్లును తిరస్కరించాలన్న ఏపీసీ చీఫ్ రఘువీరారెడ్డి వ్యాఖ్యలతో ఏకీపిస్తారా అంటే 29% మంది అవునని 70% మంది కాంటున్నారు. ఇప్పుడు చిన్న విరామం తర్వాత లైవ్ షో కొనసాగుతుంది.